సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నానికా ఉజ్జి అఫీషియల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మన మీద అన్న పెండ పోసి రివెంజ్ తీర్చుకున్నాడు కదా. ఈరోజు ఏంటంటే ఏప్రిల్ 1 ఇవాళ మన అన్న మీద రివెంజ్ ప్లాన్ చేయబోతున్నాం. రివెంజ్ కమ్ ఏప్రిల్ ఫుల్. ఇలా అన్నకున్న బోండానికి లొల్లి పెట్టేయాలి మనం. सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేసి లొల్లి పెట్టించి మన రివెంజ్ ఏప్రిల్ ఫుల్ కూడా చేసేద్దాం. అన్నను బోండాన్ని చేసేద్దాం ఇలా. సో రండి గాయస్, అన్న ఇంట్లో ఉన్నాడు, తీసుకెళ్తా నేను. చూడండి గాయస్, లోపల ఉంటారు, ఏం చేస్తారేమో. చూసారు కదా. సో ఇప్పుడు మనం కెమెరా ఇక్కడ పెట్టేసుకుందాం. సో గైస్, కెమెరా ఇక్కడ పెట్టేస్తున్నాం, అన్నకు డౌట్ రాకుండా. అన్నా అన్నా దానికి విషయం చెప్పాలి. ఏం చేస్తారన్నా? ఈ పైసలు కొట్టుకోవాలి రాదు. రానా రా అంటే పెట్టుకో. సీరియస్ మేడం పోనా, నీకు రేపు పన్ను కూడా నేను చెప్తా. గాడి గాడి నా దానా కూడా వీడంతా పండగ బోనం ఇక్కడ ఇక్కడ నీకు ఒకటి చెప్పాలి. ఇక్కడ ఇక్కడికి వస్తే చెప్తా. అవి చెప్తారు. నేనేం చేసిందా ఏం తీసుకున్నాను అమ్మాయి కూడా చెప్తున్నాను. చెప్తా నేను బోనం ఇక్కడ ఇక్కడ కాల్ చేసుకున్నా పని చెప్తాను. అరే ఇంత ముందు జోక జోక అంటే వెళ్ళి ఖాతాలు చెప్పండి. నిజాలు చెప్తే తప్పిస్తుంది. ఏం చెప్తా చేసింది ఏమో చెప్తున్నాడు. చెప్తామా ఒక గానం మీద పడి అమ్మాయి పడుతున్నాను, అమ్మాయి పడుతున్నాను. అమ్మవా ఫోటో పర్సనల్ తీసుకొచ్చాను. మీ మాటలు ఎవరు నమ్మకం అంత నమ్మకం ఉంది. ఫోటో చూసుకుంటామంటే పర్సనాలిటీ ఏర్పడదు లేదా, బ్యాక్గ్రౌండ్ లో బండి ఏర్పడదు కదా, మంచి ఏర్పడుతుంది కదా. నువ్వు గాలం ఏం చేసి మీ దాకా తీసుకొద్దామా, మొత్తం రోడ్ నెంబర్ తీసుకుంటాను అమ్మాయి వేసుకోవచ్చు. నమ్మని చెప్పాక చేద్దాం మొత్తం. అంత చిన్నగా అడిగితే గట్టిగా అడుగు, నువ్వు నిజాలు రావు. ఆ ఫోటో పెట్టాడు, ఫోటో పెట్టాడు, ఆ ఫోటో కాదు ఫోటో పెట్టాడు. అరే బుద్ధిగా కావాలని చేస్తాను. బయట పోతాంటే కూడా ఎడిపోతాను నాని అనేటంటే నీకు తెలియదు ఫోన్లో మరి వేరే పర్సనల్ ఉంది అనుకుంటా పోయిండు. నేను చెప్తాను నిజాలు చెప్పాలి. నాకు ఇట్లా 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 చేసిన తప్పు వద్దని చెప్తారు. అసలు నా మాట ఇంట్లేడు. నీకు ఎందుకు ఇష్టం అంటా, నీకు చెప్పకుండా పోతా అంటా. నీకు చిన్న కొడు మన అసలు
ఫోటో చూపించి దగ్గర మాట్లాడతాను మీ చెల్లెతోని ఫోన్ కూడా మాట్లాడతాడు అవును కాదు డైరెక్ట్ చెప్తాడు తల్లి నీకు దండం అమ్మా నువ్వెక్కడ దొరికావే నాకు అంత డైరెక్ట్ చెప్తాను ఇంగ్లీష్ నేనేం పోతాను మాట్లాడుతున్నా వాడు ఇంత పెడతారా నీకు తెలుసు కదా. నేను పెట్టానా నేను ఎట్లా చేస్తానా ముఖానికి ఎవరికి పడుతుంది నువ్వు చూడు. అట్లా చెప్పి అన్న వదాలు చెప్తాను నీకు ఇంట్లో నీకు ఏం చెప్తలేదు నువ్వు అది మాట నమ్ముతే నమ్ము నమ్ము మాత్రం ఆపేయ్. మాట్లాడే మరి మాట్లాడతాను నీకు మంచిగా పడబెట్టుకున్నాడు నిమ్మలంగా ఉద్యోగించు జోగొడు కాడు చెప్తాడు నువ్వు యాడ దొరికిన సంతానం ఇది అన్ని నేను అసలు నవ్వు కూడా ఏయ్ యాడ దొరికిన సంతరా ఇదే ఫోటో చూసాక చెప్తాడే, వాడికి ఏం పని లేదు. సరే అమ్మాయి వాడు ఆ బండి దొరుకుతాడా మంచిగా దొరుకుతాడు అమ్మాయి వాడు అడు ఫోటో పెట్టాడు అది ఏడుంటాడే వాడు ఎన్నో తిరుగుతాడు వాడు నా ఇంకా నాకు దొరకొద్దు అనుకున్నాడు నాకు దొరికింది నాకు ఫోటో దొరికింది నాకు నీకు ముచ్చట్లకైతే ఏం లేదా. చెప్పు ఏమైనా ఉంటే చెప్పు ఇప్పుడే మరి చెప్పాలి ఇంకా పెళ్లి చేస్తావు ఇద్దరికి ఏమైనా ఉంటే పెళ్లి గన్నెత్తారా కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా నాకు చేస్తానో ఏం చేస్తానో అది తర్వాత చెప్పాను ఉంటే చెప్పు అని అడుగుతారు. అంటే ఏం లేదు. చేసినట్టే చేద్దామని అడుగుతాను అనుభవం కొట్టి అడుగుతూ చెప్తాడు విషయాలు రావాలంటే లేవటే చెప్తా కూడా ఇద్దరు బయటకు వస్తాం ఏం కావాలా నాకు నమ్మకుండా నమ్మకపోవడం నీ స్టోర్ నేను చెప్తాను నీకే రావాలి అదే నువ్వు శివాని ఒక బుద్ధి చూస్తాడు చెప్తాను. నీ ఫోటో అంత క్లాడ్ అవుతుంది నేను అడుగుతాను నేను చెప్తాను నువ్వు నమ్ముతున్నా నమ్ముతావు ఇది ఏం గ్యారెంటీ ఫోటో చూపెట్టే ఫోటో చూసుకో ఒకసారి పోయి వేసుకోరు అది చూసి అంత ఒక విషయం తెలుసా ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది సార్ 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 ఏంటి సార్ అది వెయిట్ ఇంటికి కూడా తీసుకొస్తాడు చూడు నాని అట్లా చెయ్యాలి పా, అంత నమ్మకం చూసా రేపు ఇచ్చుకోవాలి ఇంటికి తీసుకొచ్చేదాకా నీకు సెకండ్ ఇయర్ నేను చెప్తే నమ్ముతున్నావు నేను చేసిన అనుకో దంచుతా చెప్పు ఏమున్నాయా అదేందా నా ఫోటో చూసి వాడు చెప్తారు అట్టే కానీ మనం చేస్తాం కాదు. కర్ణాలు అడుగుకుంటే ఎప్పుడు కర్రలో చీపు చిన్నప్పుడు నా కర్ణంతో చెప్తారు ఎప్పుడు చెప్పు అది చూసా నేను ఇష్టం అడగకు ఏం చెప్పాకు సీక్రెట్ ఫోన్ మాట్లాడతా అంటే ఎవరైనా దోస్తారు కూడా కుదరగా అడగకు రేపు తీసుకొచ్చి కూర్చోబెట్టేది ఆగి కట్నం ఉంటది ఫోన్ మాట్లాడుతున్నా నువ్వు వచ్చిన దూరంలో మాట్లాడతాను మాట్లాడతావు అటు ఇటు పైకి పోయి మాట్లాడతావా హైక్ పోయి మాట్లాడితే వీడియో చేసినప్పుడు ఏమన్నా తల్లి నీకు దండం అమ్మా నువ్వెక్కడ దొరికావే నాకు కూడా మరి నీకు చెప్తున్నా నమ్ముతున్నావు నువ్వు పట్టేసుకొని ఫోన్ మాట్లాడుకుని ఫోన్ రాగానే వస్తాను కూడా పోయినా ఉన్నాడు ఫోన్ పైకి ఇష్టం కాదు కానీ అటు సైడ్ కొబ్బరి చెట్ల సైడ్ పైకి పోయి మాట్లాడతావు మరి అర్థం చేసుకోలేదు దాంట్లో ఫోటో క్లారిటీ పెట్టి నువ్వు నమ్ముతున్నావు ఫోన్ కాల్స్తుంది తీసుకో అంటే నువ్వు చెయ్యో అడగవాలి అంత చెయ్యం చేయలేదా అవునా నాని దీనికి కూడా తెలుసు నీకు వెళ్తే దీనికి దీనికి కూడా పెట్టండి పిక్క మీకు బిర్యానీ చేసి ఇస్తా నీకు వాళ్ళు చూసా అన్న ఇబ్బంది పెట్టాడు మొన్న ఏం చేద్దామంటే కొన్నావు అట్లా బయటికి పోయినావు నువ్వు బయటికి పోయినావు ఏం చేద్దామంటే తమాషాలు తిరిగిచ్చలేదు ఫోటో చూపించారు నవ్వుతున్నావా సిగ్గులేదురా నీకు నాటకాలు చేస్తాను మా నాని నమ్మం అర్థం
ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్ అరే ఎవరు పిచ్చోడు వాడు సైకో కూడా నమ్మకు, నువ్వు నమ్మకు. రేపు రేపు ఏం జరిగినా నమ్మకు. అంతే పని చేయలేదు అసలు అలా నిజంగా ఏం మాట్లాడు నువ్వు చెప్పు. అరే నిజంగా నీ ఫోన్ ని ఆ ఫోన్ లేదు నాకు. అది చూసి ఆ ఫోన్ మీద అరే ఫోన్ ఎందుకే? ఆ ఫోన్ మీద రాసుకున్నాడు. ఫోన్ మీద రాసుకున్నాడు. కొట్టదు. మాట్లాడతా ఎవరితో అరే మాట్లాడు శివ నాకు ఒక గన్ ఇస్తారా కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా మనుషులు నాకు అర్థం కాదు ఏంది నువ్వు నాకు చెప్పలేదు మరి నీ దాంట్లో ఏమో తెలియదు అమ్మాయి ఎవరు తెలియదు కానీ తిరుగుతాను ఎక్కించుకొని తిరుగుతాను బండి ఎక్కించుకొని తిరుగుతాను. జవాన్ వాన్ మాటలు నమ్ముతావా? నా మాట నమ్మకం నా మాట తిరుగుతాడు. నేను బండి మీద ఎక్కించుకొని తిరుగుతా నువ్వు ఇంటికి బయటకి వాడే ఎక్కించుకొని తిరుగుతాను ఇద్దరు పనులు అయితే వాళ్ళు వస్తే నువ్వు ఉన్నట్టు మాట్లాడుతూ వాళ్ళు వస్తారంట. అరే నువ్వు జోక్ చేస్తారా నిజం అనుకుంటారా భయ్? అది నిజం కాబట్టి అని చెప్తాను నువ్వు అబద్ధాన్ని నేను చెప్తాను దీని అంటే వాళ్ళు అర్థం చెప్తారా నీకు? ఎవరితో అమ్మాయి ఆ అమ్మాయి వేరే వేరే ఏం పేరు? సుప్రియ. కుక్క పేరా? షూ పేరు అంటాడు చూడు వాడు. సుప్రియ సుప్రియ పేరు ఆమె పేరు సుప్రియ సుప్రియ. ఆ, మీ చెల్లె. అవును అది నేనే చెప్తాను. ఏ కాలేదు కోపం వచ్చేదానికి లేదు కదా. గట్ల అడిగితే ఏం చెప్తాడు? కొట్టాడు కదా కానీ. అట్లా ఏంటి చెప్పు నువ్వు ఎక్కువ శివచరణ్తోనే మాట్లాడతావు పొద్దున్నే శివచరణ్ దగ్గరికి పోతావు కాదు ఇప్పుడు వాడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు కప్పం పెట్టినట్టు నన్ను నన్ను అడుగుతావు. అదే ప్లానింగ్ లో కూర్చోాలి ఇప్పుడు డైరెక్ట్ చెప్తాడు చెప్ప మాట మాటలు నమ్ముతావు అని చెప్తే వాడు ఆ మాట ఎందుకు నాకు నాకేం సంబంధం లేదు నాకు తెలియదు నువ్వు నన్ను అడగకు. మనసులో ఏంటి ఇప్పుడు ఆ మాట బయటకి ఎందుకు వచ్చింది చెప్పు. నువ్వు చెప్పు మనసులో ఏంటి మాట ఇప్పుడు మనం మాట్లాడే ఒక టాపిక్ అయితే ఆ టాపిక్ ఎందుకు వచ్చింది అక్కడ నిజమా నాని? ఆ టాపిక్ మధ్యలో ఎందుకు వచ్చింది? ఆ, ఇది చెప్పు. ఏయ్, డాక్టర్ వాడేదో అడుగుతాంటే నువ్వు దాన్ని నిజంగా ఉన్నది సైకిల్ మాట్లాడమ్మా మందు అవన్నీ వేయించుకుని నేనైతే నీకు మర్చిపోతుంది చెప్తాను నాకైతే నువ్వు చెప్పలేని డౌన్ చెప్తాను ముందే చెప్తా ఆ ఫోన్ చౌకాలు పెట్టుకొని వస్తాను అనుకో బస్ నా పేరు చెప్పుకోవచ్చు నా పేరు అసలు నాకు దూరంగా ఉంటుంది టూ వీలర్ నా పక్కన ఎవరు ఆ అమ్మాయి ఫోటో దొరికింది ఆయన ఫోటో దొరికిందని అడుగుతాను ఇంకో ఫోటో దొరికింది ఏం చేసిన ఫోటో దొరికింది ఇప్పుడు దొరికింది నాకు 2 నెలలు దొరికింది ఇప్పుడు ఇంకో అంటే ఫోటో దొరికింది నాకు ఇప్పుడు ఏదో దొరికిందా కొన్నిసార్లు దొరికినాం ఫోటో కొన్నిసార్లు వచ్చింది వచ్చిందట నా ఫోన్ లో తీసాను తను వచ్చినట్టు ఎవరో పంపించాలని చెప్తాను ఎవరికి పంపితే చెప్పు పెద్ద సెలబ్రిటీ కానీ తీసి పంపించాను నీకే కన్నా ఊరుతుంది నీ ఇష్టం నమ్మకం ఒక రాదు చూసాం ఆ సైకిల్ ఉండగా నేను వాడిలో